మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నెన్నో విఏ కేవలం 2-12% మాత్రమే. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. ఆవిష్కరణలను ప్రోత్సహించేలా స్టార్టప్ల కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని టీ హబ్లో కొత్తగా ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్టప్ కేంద్రాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించిన సీఎం గూగుల్ అంత ఎత్తుకు ఎదిగేలా స్టార్టప్లు కష్టపడాలని సూచించారు. అంకుర సంస్థలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. టీ హబ్లో నూతనంగా ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్టప్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సైంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బివి మోహన్ రెడ్డి, గూగుల్ ప్రతినిధులు, యువ ఆవిష్కర్తలు పాల్గొన్నారు. గూగుల్ విజయ ప్రస్థానం తమకు నిత్యం స్ఫూర్తిదాయకమన్న సీఎం విన్నింగ్ ఎకోసిస్టమ్ కోసం గూగుల్తో కలిసి పనిచేస్తామన్నారు. హైదరాబాద్ స్టార్టప్లపైనే కాదు యూనికాన్లపై దృష్టి పెట్టిందన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కనీసం 100 యూనికాన్ సంస్థలు రావాలని ఆకాంక్షించారు. స్టార్టప్ల కోసం ప్రభుత్వం 1000 కోట్లు కేటాయిస్తుందని ప్రకటించారు. Last 25 years, many startups in Hyderabad became big companies, software services, pharma and life sciences. Someone asked me, what is Telangana raising vision for startups? I want Hyderabad to become a hub. At least 100 startups from Hyderabad must become unicorns. Means companies worth at least $1 billion. Today, government of Telangana and Google are coming together to create support system for you. My government is creating 1000 crore startup fund of funds. Use these funds and become the next Google. Only one suggestion is that you have to become one more Google from Hyderabad, Telangana. తాము అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన సందర్భంగా ఈ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్న మంత్రి శ్రీధర్ బాబు ఇదో కొత్త ప్రారంభం, కొత్త ప్రయాణమని పేర్కొన్నారు. టీ హబ్ కు గూగుల్ ను రప్పించేందుకు చాలా శ్రమించామన్న మంత్రి ఇది దేశంలోనే మొట్టమొదటి గూగుల్ స్టార్టప్స్ కేంద్రమని పేర్కొన్నారు. Now the time has come to create unicorns. Now the time has come literally because we've been waiting for the time to come to curate and mentor the potential of our youth, their ideas and make them unicorns. We are not content with making over a period of 10 years 2 unicorns or 3 unicorns. This platform has been created to create unicorns. We are here from the government side to really encourage all the startups. ఇన్నోవేషన్ హబ్ గా హైదరాబాద్ కు మరింత గుర్తింపు తెచ్చే ఈ స్టార్టప్ పెట్టుబడిదారులు, భాగస్వాములు, ప్రభుత్వానికి వారధిగా నిలవనుంది. ఏఐ ఫస్ట్ స్టార్టప్లపై దృష్టి పెట్టనున్న న్యూ గూగుల్ స్టార్టప్ హబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్ వంటి రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించనుంది. ప్రపంచ స్థాయి ఆవిష్కరణలను ప్రోత్సహించనున్న గూగుల్ ఫర్ స్టార్టప్ ప్రాంతీయ అంకుర పరిశ్రమలను ప్రపంచ స్థాయికి పరిచయం చేయనుంది. స్టార్టప్లకు అవసరమైన సలహాలు, సూచనలు, నైపుణ్యం పెంపొందించనుంది. ఈ హబ్ ద్వారా స్టార్టప్ కు మెంటర్షిప్ తో పాటు గ్లోబల్ మార్కెట్లతో సంబంధాలు, పెట్టుబడులు పొందే అవకాశాలుంటాయి. గూగుల్ లాంటి ప్రపంచ స్థాయి కంపెనీ ద్వారా స్థానిక స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం కానుంది. యువ ఎంటర్ప్రెన్యూర్స్, డెవలపర్లు, డీప్ టెక్ స్టార్టప్స్ కు సరికొత్త అవకాశాలు రానున్నాయి.